Hello, namaste, welcome to my channel Dharani Cooking Mania. Today's recipe is all about శనగబాల స్పైసీ చట్పటా స్నాక్స్. దానికి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక 3 గంటలు శనగబాళ్ళు నేను వాటర్లో నానబెట్టుకున్నాను. కొంచెం సోడా పొడి వేసి, కారప్పొడి, చాప్ చేసుకున్న ఆనియన్స్, టొమాటోస్, ఆమ్చూర్ పౌడర్, బ్లాక్ సాల్ట్, పుదీనా పౌడర్. పుదీనాని నేను ఎండపెట్టుకొని ఆకులని గ్రైండ్ చేసుకున్నాను. ఆ పౌడర్ ఇది హోమ్ మేడ్ పుదీనా పౌడర్. అసిఫటిడ ఇంగువ అని కూడా అంటారు. నిమ్మకాయ. ఇవన్నీ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్. నానబెట్టుకున్న శనగబాళ్ళని నేను స్ట్రెయిన్ చేసుకున్నాను. వాటర్ అంతా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత ఆ శనగబాళ్ళని నేను ఒక కాటన్ క్లాత్లో వైప్ చేసుకుంటున్నానండి. నేను నాప్కిన్ వాడుతున్నాను. మీరు ఏదైనా కాటన్ క్లాత్ తీసుకొని అన్నీ బాగా తడి లేకుండా మీరు బాగా తుడుచుకోవాలి. అప్పుడు మనం ఆయిల్లో వేసినప్పుడు అది వాటర్ ఉంటే ఆయిల్ అనేది స్ప్రింకిల్ అవుతుందండి బయటికి. అలా అవ్వకుండా మనం బాగా వైప్ చేసుకుంటున్నాను. కొంచెం కూడా తేమ లేకుండా బాగా వైప్ చేసేసుకున్నానండి. ఇలా బాగా వైప్ చేసేసుకున్న తర్వాత ఇంకా ఇవన్నీ క్లాత్లో నుంచి తీసి నేను బౌల్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను. వెరీ స్పైసీ అండ్ చట్పటా శనగబాల స్నాక్స్కి దీనికి చాట్ మసాలా లాగా మనం ప్రిపేర్ చేసుకుంటున్నామండి. మసాలా పౌడర్. దానికి 1 చిటికెడమైన ఇంగువ వేసుకోవాలి. 3 చిటికెడలమైన పుదీనా పౌడర్ ఇది హోమ్ మేడ్ అండి. ఇది చాలా ఈజీ. ఆకులను ఎండబెట్టి పౌడర్ చేసుకుంటే పుదీనా పౌడర్ అయిపోతుంది. 3 చిటికెడలమైన ఆమ్చూర్ పౌడర్ వేసుకున్నాను. సాల్ట్ అండి, బ్లాక్ సాల్ట్ సరిపడినంత, అండ్ కారప్పొడి ఒక 3 చిటికెడలు అండి. ఈ క్వాంటిటీస్ అన్నీ మీకు ఎంత క్వాంటిటీ చేసుకుంటూ ఉంటే దానికి సరిపడినంత. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఇప్పుడు మనము నానబెట్టి బాగా తుడుచుకున్న శనగబాళ్ళని వేసుకుంటున్నానండి. వేస్తూనే అవి ఆయిల్లో కిందికి ఉంటాయండి. అది కొంచెం పైకి ఫ్లోట్ అవుతాయి కదండి. అప్పుడు అది ఒక సింబల్ అండి, ఇది బాగా క్రిస్పీగా క్రంచీగా అయిపోయాయని. ఇది చాలా టేస్టీగా ఉండదండి. చాలా క్రంచీగా క్రిస్పీగా, ఇట్ విల్ బీ సో ఫ్లేవర్డ్ అండి. ఇలా మనం చేసుకొని ఏదైనా బేల్ పూరీలో కూడా వేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, అది ఆల్మోస్ట్ బాగా గోల్డెన్ కలర్ వచ్చేసింది. సో ఇది ఆయిల్లో కూడా మీరు ఒకవేళ డిప్ చేసినప్పుడు పైన ఫ్లోట్ ఉంటుందండి. దట్ మీన్స్ ఇట్ ఈస్ కుక్డ్ అండి అండ్ ఇట్ ఈస్ వెరీ క్రంచీ. ఈ టైంలో మనం వచ్చేసి ప్యాన్లో నుంచి తీసేస్తున్నానండి. సో కలర్ ఈస్ సో అమేజింగ్ అండి. గోల్డెన్ కలర్లో వచ్చాయి. వావ్! ఇలానే నేను అన్ని శనగబాళ్ళు చేసుకుంటున్నానండి, వెరీ క్రంచీ అండ్ క్రిస్పీగా. సో ఇంకా అన్నీ చేసేసుకున్నానండి. ఇంకా పక్కన ప్లేట్లో తీసేసుకున్నాను. టిష్యూ పేపర్ పైన వేసుకున్నాను సో దట్ ఆయిల్ కొంచెం అబ్జార్బ్ అవుతుంది టిష్యూ పేపర్కి. ఇప్పుడు నేను ఇవన్నీ ఒక బౌల్లో వేసుకుంటున్నానండి. వేసుకొని ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న చాట్ మసాలా ఉంది కదండి, ఇట్ ఈస్ నాట్ చాట్ మసాలా అండి, నేను చేసుకున్న పౌడర్ అండి దీనికోసము. సో ఆ పౌడర్ అంతా నేను ఒక 1/4 టీ స్పూన్ పైన వేసుకుంటున్నానండి. మీకు ఎక్కువ స్పైసీగా కావాలంటే మీరు ఎక్కువ పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఇట్ విల్ బీ వెరీ అమేజింగ్ అండి. సో ఇలా అంతా బాగా వెల్ కోట్ చేసుకోవాలి. ఈ మిక్చర్ అండి శనగబాల స్నాక్, స్పైసీ చట్పటా స్నాక్, మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసి స్టోర్ చేసుకుంటే 1 మంత్ అయినా బాగుంటుందండి. సో ఎప్పుడైనా తినాలనిపిస్తే ఈజీ అండి, ముందే చేసి పెట్టుకుంటే. సో వెరీ ఈజీ స్నాక్ అండి, వెరీ క్రంచీ అండ్ టేస్టీ. సో ఇలా స్టోర్ చేసి పెట్టుకోవాలండి ఎయిర్ టైట్ కంటైనర్లో. ఎప్పుడు తినాలంటే మీరు బేల్ పూరీలా కూడా చేసుకోవచ్చండి. నేను ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఎయిర్ టైట్ కంటైనర్లో మనం స్టోర్ చేసి పెట్టుకున్న శనగబాళ్ళ చట్పటా స్పైసీ స్నాక్ ఇది కొన్ని వేసుకుంటున్నానండి. వావ్! చాలా కలర్ఫుల్గా ఉందండి, గోల్డెన్ కలర్. జస్ట్ మనం బయట బేకరీస్లో దొరుకుతాయి కదండి, అలానే ఉంది. ఇట్స్ అమేజింగ్ అండి. ఆ స్పైసీస్ ఫ్లేవర్స్ కూడా చాలా బాగా వస్తున్నాయి. ఇలా నేను ఒక బౌల్లో తీసుకొని నేను కొన్ని ఆనియన్స్ వేసుకుంటున్నానండి, కొన్ని టొమాటోస్. జస్ట్ బురుగుల మిక్చర్ ఎలానో అలా అండి. సో ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కొంచెం లెమన్ స్క్వీజ్ చేసుకొని ఆ లెమన్ కూడా వేసుకోవాలండి. లెమన్ కూడా వేసుకుంటే అన్ని ఫ్లేవర్స్ ఉన్నట్లే అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా అందరూ ట్రై చేయండి. సో ఇప్పుడు లెమన్ వేసుకుంటున్నానండి. ఒక 1/2 టీ స్పూన్ అండి వేసుకొని ఇంకా బాగా స్టిర్ చేసుకోవాలండి, కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, అది పుదీనా అక్కడక్కడ కనిపిస్తుంది. దట్ ఈస్ సో అమేజింగ్ టు సీ అండి. పుదీనా స్మెల్ కూడా అమేజింగ్గా వస్తుందండి. So finally guys, Anaya is going to taste this yummy and crispy juicy snack. Anaya, please taste it. Anaya, I hope you will like it. Wow,
అమేజింగ్, ఇంత క్రంచీగా. అది కూడా మామూలుగా నేను లైమ్ తిన్నాను, లైమ్ కూడా పంచ్ స్టైల్ ఉంది, సూపర్ ఉంది అసలు. అయితే ఆ క్రంచీనెస్ టోటలీ నైస్ స్నాక్ అసలు. నాకు బౌల్లో వేసిస్తే ఐ కెన్ సీ నెట్ఫ్లిక్స్. అన్నయ్య, సో థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. అన్నయ్య ఆల్వేస్ లైక్స్ ఆల్ ద ఫుడ్స్ అండి. కమింగ్ సూన్ అన్నయ్య యూట్యూబ్ ఛానల్ విల్ బీ కమింగ్ సూన్. డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయండి. వెన్ ఇట్ కమ్స్ ఐ విల్ డెఫినెట్లీ షేర్ విత్ యూ ఆల్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇఫ్ యూ లైక్ దిస్ రెసిపీ డోంట్ ఫర్గెట్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ గైస్. థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్. ధన్యవాదాలు. ధన్యవాద్.